హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ టమాటోతో స్నాక్ ఐటమ్. ముందుగా టమాటాలని ఇట్లా చిన్న ముక్కలు లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న టమాటాలని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా మిరియాల పొడి, కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న దాంట్లో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇందులో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని కలుపుకోవాలి. చపాతీ పిండిలా అయ్యేంత వరకు కలుపుకోవాలి. మీకు పిండి లూజ్గా అయినట్టు అనిపిస్తే ఇంకా కొంచెం గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ నీళ్ళని మాత్రం యాడ్ చేసుకోకూడదు. కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇట్లా పొడి పిండిలో పెట్టుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఈ విధంగా మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా చపాతీలాగా చేసుకోవాలి. ఇట్లా చేసిన తర్వాత వీడియోలో నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి. అన్నిటినీ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం చేసుకున్నవన్నీ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఏదన్నా ఒక బాక్స్ లో ఇవన్నీ వేసుకోవాలి.
ఇట్లా బాక్స్లో వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చాట్ మసాలా వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే టమాటో స్నాక్స్ రెడీ అయిపోతాయి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.